ఒక అడవిలో ఓ సింహం ఉండేది. దానికి వయసు పెరిగే కొద్దీ బలహీనమైపోయింది. ఇంక వేటాడలేకపోయింది. అందుకే ఓ ప్లాన్ వేసుకుంది. నక్కని పిలిచి ఇలా అన్నది. నక్క, నాకేం శక్తి లేదు వేటాడటానికి. నువ్వు నాకు తిండి తెచ్చి పెడితే నిన్ను నా ప్రియమైన సేవకుడిగా చేస్తాను. అప్పుడు నక్క అవును ప్రభు, అది నా బాధ్యత. అని అన్నది. నక్క అడవిలో తిరుగుతూ ఒక గాడిదను చూసింది. అది ఒంటరిగా గడ్డి తింటూ ఉంది. నక్క గాడిద దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది. నమస్తే స్నేహితుడా. హాయ్ నక్క, ఏవైనా శుభవార్తలున్నాయా? సింహం రాజుకి ఒక తెలివైన మరియు బలమైన మంత్రి కావాలి. నువ్వే అర్హుడు. నువ్వు నిజంగా చెప్తున్నావా? నేనా మంత్రి? అవును. ఇంకెవరికైనా అవకాశం ఇవ్వక ముందే వచ్చేయి. అంటూ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. గర్వంతో నిండిన గాడిద నక్క వెంట వెళ్ళింది. కానీ సింహం బలహీనంగా ఉండటంతో దాని మీద దాడి విఫలమైంది. గాడిద భయంతో పరారైంది. అప్పుడు సింహం నక్కతో ఇలా అన్నది. నీవు ఏం చేశావురా? నా ఆహారం పోయింది. అప్పుడు నక్క క్షమించండి ప్రభు, నేను మళ్ళీ గాడిదను తీసుకొస్తాను. నక్క గాడిద దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది. ఎందుకు పారిపోయావు? అతను నన్ను చంపబోతున్నాడనిపించింది. లేదురా, అది నీ ధైర్యాన్ని పరీక్షించటానికి. ఇప్పుడు నేను అధికారికంగా మంత్రిని చేయాలని కోరుకున్నాడు. మళ్ళీ మోసపోయిన గాడిద నమ్మి వెళ్ళింది. ఈసారి సింహం జాగ్రత్తగా దాగి ఉండి దాడి చేసింది. గాడిదను చంపేసింది. సింహం నక్కతో ఇలా అన్నది. నేను స్నానం చేయాలి. ఇంతవరకు నువ్వు దేహాన్ని కాపాడు. కానీ ఆకలితో అలమటిస్తున్న నక్క గాడిద గుండె మరియు మెదడును తినేసింది. ఆకలితో ఉన్న సింహం ఇలా అడిగింది. గుండె మెదడు ఎక్కడున్నాయి? ప్రభు, ఆ గాడిదకు గుండె లేదా మెదడు ఉంటే మళ్ళీ ఇక్కడికి రాదు కదా. సింహం ఈ మాట విని గట్టిగా నవ్వేసింది. నక్కతో కలిసి మిగతా మాంసాన్ని తినేసింది. మూర్ఖుడైన గాడిద తన గర్వం వల్ల ప్రాణాలు కోల్పోయింది. ఈ కథ వల్ల తెలిసిన నీతి ఏమిటంటే తెలివి శక్తి కంటే గొప్పది.